నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజాపాలనలో కొన్ని అంశాలు నిరంతరం చర్చనీయాంశంగా ఉంటాయి. అలాంటి ఒక వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది విశాఖపట్నంలోని రిషికొండ. ఒకప్పుడు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన హరిత రిసార్ట్స్తో కళకళ్లాడిన ఈ ప్రాంతం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పునర్నిర్మాణ ప్రాజెక్టుతో పెనుదుమారానికి కేంద్రంగా మారింది. సుమారు 500 కోట్లతో ప్రజాధనంతో అత్యంత ఆధునిక హంగులతో నిర్మించిన ఈ భవన సముదాయం నేడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా, ఆర్థికపరమైన గుదిబండగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అతిథి గృహాలు, పర్యాటక భవనాలనే పేరుతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ దాని నిర్మాణం, ఖర్చు, భవిష్యత్ వినియోగంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ నిర్మాణం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? పర్యాటక అభివృద్ధి పేరుతో జరిగిన ఈ భారీ వ్యయం రాష్ట్రానికి ప్రయోజనకరమా లేక ప్రజాధనం దుర్వినియోగమా? ఈరోజు మన స్పెషల్ స్టోరీలో రిషికొండ ప్రాజెక్టుకు సంబంధించిన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్ సవాళ్లను లోతుగా విశ్లేషిద్దాం. మొదటిగా రిషికొండ గతాన్ని పరిశీలిద్దాం. విశాఖపట్నం పర్యాటక చిత్రపటంలో రిషికొండకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏపీ టూరిజంకి చెందిన హరిత బీచ్ రిసార్ట్స్ మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో ఉంటూ ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. అయితే పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త పర్యాటక భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పాత భవనాలను పూర్తిగా కూల్చివేసి 7 బ్లాకులుగా కొత్త నిర్మాణాలను చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని అప్పట్లో పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వ నిర్మాణాన్ని కొనసాగించింది. ఇక ఇప్పుడు ఈ నిర్మాణాలు పూర్తయిన తర్వాత వాటి వినియోగంపై కొత్త చర్చ మొదలైంది. ఒక ప్రభుత్వ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం దానిపై పెట్టే ఖర్చు. ఆ ఖర్చుకు తగిన ప్రయోజనం ప్రజలకు అందుతుందా లేదా అనేది చాలా ముఖ్యం. రిషికొండ ప్రాజెక్టు విషయంలో ఈ ఖర్చుల చిట్టా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు మొత్తం విలువ సుమారు 500 కోట్లు. ఇందులో సివిల్ పనులతో పాటు ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్, ల్యాండ్స్కేపింగ్ వంటి వాటికి భారీ మొత్తంలో ఖర్చు చేశారు. ముఖ్యంగా ఈ భవనాల్లోని ఇంటీరియర్స్, వాడిన వస్తువుల నాణ్యత, వాటి ధరలపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకు ఈ భవనాల్లోని ఫర్నిచర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్, లైటింగ్ వంటి వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని, వాటి విలువ మార్కెట్ ధరల కంటే కూడా చాలా ఎక్కువగా ఉందని ప్రస్తుత ప్రభుత్వం నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆరోపిస్తోంది. ఒక్కో స్యూట్లోని బాత్రూమ్ల నిర్మాణానికే దాదాపు 15 నుండి 20 లక్షల వరకు కూడా ఖర్చు చేశారన్న అంచనాలు ఈ ప్రాజెక్టులో వ్యయ నియంత్రణ ఏ స్థాయిలో ఉందో ప్రశ్నించేలా చేస్తున్నాయి. సాధారణంగా ఒక పర్యాటక ప్రాజెక్టును నిర్మించేటప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చులను బేరీజ్ వేసుకుంటారు. కానీ రిషికొండలో కేవలం 12 విలాసవంతమైన సూట్లతో ఇంత భారీ పెట్టుబడి పెట్టడం వెనుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రణాళిక ఏంటనేది అంతుచిక్కని ప్రశ్న. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరించిన విధానాలు, టెండరింగ్ ప్రక్రియ, కాంట్రాక్టుల అప్పగింత వంటి అంశాలపై కూడా సమగ్ర విచారణ జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రజాధనం ఖర్చు చేసేటప్పుడు పాటించాల్సిన పారదర్శకత, జవాబుదారీతనం ఈ ప్రాజెక్టులో లోపించాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. బట్ ఇవాల్టి మన స్పెషల్ స్టోరీలో రిషికొండకు సంబంధించిన అంశాలపై మాట్లాడడానికి మనకు అందుబాటులో ఉన్నారు పల్లా కార్తిక్. వారు ప్రముఖ అడ్వకేట్, ప్రజా పోరాట నాయకుడు. రైట్, మనకు అందుబాటులో ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం. కార్తిక్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. రైట్, చెప్పండి, ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో రిషికొండకు సంబంధించి అన్ని అవకతవకలే, నిబంధనల ఉల్లంఘనలే కనిపిస్తున్నాయా? ఎలా చూడాలి?
సార్ ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు సార్. ఇప్పుడు కోస్టల్ రెగ్యులేటరీ జోన్స్ ప్రకారంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది వైలేషన్ చేసినప్పుడు పొలిటికల్ పార్టీస్ అనకూడదు. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే పార్టీస్ అనేవి ఎవ్రీ 5 years చేంజ్ అయిపోతుంటది. సో నా ఒపీనియన్ ఏంటంటే అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోని అధికారులకు కానీ క్యాబినెట్ కానీ దీన్ని ఎందుకు ఆమోదించింది? అసలు అధికారులు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ దేనికొన్నారండి? సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్పటి నుంచి ఉన్న లాస్ట్ టైం ఎవరైతే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ లో ఉన్న అధికారులు ఉంటారో వాళ్ళందరి గోన్ మీద మనకు డౌట్ వస్తే ఆమె కేసు వేయాలి ఫస్ట్. ఎందుకంటే జగన్ గారు గవర్నమెంట్ లోని వాళ్ళు ప్యాలెస్ కట్టారంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఒపీనియన్ చెప్తానండి. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకొని మనం ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం సార్ మనం. అంటే అది హిస్టారికల్ స్ట్రక్చర్ లా చేశారు విశాఖపట్నం. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలోని రేపొద్దున మనకి ఇంటర్నేషనల్ టైప్స్ కావాలంటే ఫారెన్ నుంచి డెలిగేట్స్ కానీ డిగ్నిటరీస్ కానీ హైర్ అఫీషియల్స్ వస్తే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ మన పాలసీస్ ఎలా ఉన్నాయంటే మన పొలిటికల్ పార్టీస్ ఏంటంటే దీన్ని లాస్ట్ టైం పాలసీ వాళ్ళు మేక్ చేశారు, తీసుకొచ్చారు ఒక మంచి స్ట్రక్చర్ ని. ఒకవేళ ఆల్ ఐడియాలజీ ఫాల్ట్ ఉందనుకోండి, మనం ఏం చేయాలి? దాన్ని రెక్టిఫికేషన్ చేయాలి. అంటే ప్రెసెంట్ డిబేట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తున్నారంటే దీన్ని ఏం చేస్తున్నారు, వ్యక్తిగత దూషణలకు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. మరి ఇదే పొలిటికల్ పార్టీస్ స్ట్రక్చర్ చేసినప్పుడు ఎందుకు ఆపలేదు? ఎందుకు అధికారుల మీద మన కేసు ఫైల్ చేయలేదు? ఎందుకు మనం ఈ ఈవెంట్ తీసుకెళ్లి పొలిటికల్ చేసుకున్నాం? ఎందుకంటే స్టేట్ లో కొన మన మొత్తం కంట్రీలో కొన్న విశాఖపట్నం మీద డిబేట్ జరుగుతుంది అని ఆంధ్రప్రదేశ్ మీద. ఇక్కడ పొలిటీషియన్స్ చాలా ఏంటంటే బ్లేమ్ చేసుకుంటుంటారు. ఒక గవర్నమెంట్ వస్తే ఇంకో గవర్నమెంట్ బ్లేమ్ చేసుకుంటారు అని చెప్పి ఒక రకమైన ఇంప్రెషన్ ఇదే అవుతుంది సార్. మన సిఏ సమిట్ లో కొన్న పెట్టుబడిదారులు 8 మంది వచ్చినా అది భయం గురవుతున్నారు. ఎందుకంటే అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన సార్ రైట్. అంటే ఈ రిషికొండ వివాదం మొదలైనప్పటి నుంచి, అంటే ప్రకృతికి ప్రసాదించిన కొండల్ని డ్యామేజ్ చేస్తూ కూడా గ్రీన్ మ్యాట్ వేస్తూ కట్టడాలు కడుతున్నప్పుడు విశాఖ వాసులు కొంతమంది వ్యతిరేకత చూపించారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, గతంలో ప్రతిపక్షం వాళ్ళు కూడా పదే దీని గురించి మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికీ కూడా అధికారంలో ఉన్న వైసీపీ చేసినటువంటి పనులని మనం చూసాం. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు చూసుకున్నా సరే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ లో ఉన్న అధికారులు పర్మిషన్ ఇచ్చారు సార్ ఇది. ఎందుకంటే అది బీచ్ కి ఎన్ని మీటర్స్ డిస్టెన్స్ ఉంది. అలాగే చూసుకుంటే నన్ను అడిగితే నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న అధికారులందరికీ ఉన్న కేసు ఫైల్ చేయాలి మనం. ఇప్పుడు సీఎం చంద్రబాబు కదా, తీసురండి వెలుగులోకి. ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు సస్పెండ్ చేయించండి. ఇదో గుణపాఠం అవుతుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నమెంట్ అఫీషియల్ దే ఆర్ హ్యావింగ్ సోల్ పవర్. అంటే ఒక సీఎం గాని ఎవ్రీ 5 years మనం ఎన్నుకుంటాం. కానీ గవర్నమెంట్ అధికారి ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేసి వస్తారు. వాళ్ళు తెలియదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ఎలా పర్మిషన్ ఇస్తారు సార్? అలా వైజాగ్ తీసుకుంటే మన కోస్టల్ కారిడార్ లో చూసుకుంటే ప్రతి ఇది కూడా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ లోని ఉన్నవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ 5 floors 10 floors వేస్తున్నారు. దాని కొన్న మనం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని ఇమీడియట్ గా లాస్ట్ 5 years లోని ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగాయో ఏ అధికారి అయితే పర్మిషన్ ఇచ్చారో లెట్ దమ్ సస్పెండ్ చేయించండి సార్. ఒక భయం స్టార్ట్ అవుతుంది. అది చేయకుండా మనం ఏ పొలిటికల్ పార్టీస్ బ్లేమ్ చేసుకుంటే పక్క స్టేట్ వాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. ఇంత పొటెన్షియాలిటీ ఉంది మనకి విశాఖపట్నం కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ. ఒక కేరళ స్టేట్ లో ఏం లేకపోయినా ఆ టూరిజం డెవలప్ చేసుకున్నారు. మన స్టేట్ లోనే ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రెక్టిఫికేషన్ పెట్టుకోకంటాను వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా దీన్ని పొలిటికలైజ్ చేసుకోవాలి, ఎలా ఎలక్షన్స్ తీసుకెళ్ళి చూస్తున్నారు. నిజంగా తప్పు జరిగితే ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారుల్ని ఇది కన్స్ట్రక్ట్ చేసిన ప్రతి ఒక్క అధికారులను తీస్తామని చెప్పండి వెలుగులోకి. టెండరింగ్ కూడా ఎవరైతే టెండర్ చేస్తారో, ఎవరైతే చేశారో, ఎవరైతే క్యాబినెట్ ఆమోదించారో ప్రతి ఒక్కరు వెలుగు తీసుకోండి సార్. రైట్. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదు, నిజాన్ని బయటకు తీసుకురావాలి. ఎవరైతే తప్పు చేశారో పనిష్మెంట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ లోని ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు హై టైడల్ వైబ్స్ మనకి ఎలాగొస్తున్నాయంటే చూడండి, బీచ్ ఎందుకు ఫ్రంట్ కు సీ మూవ్ అయిపోతుంది? ఎందుకంటే మనం దాన్ని డ్రెడ్జింగ్ చేస్తున్నాం. అలాగా మనకు అన్ని తెలుసు, మనకు అన్ని రెగ్యులేటరీ బాడీస్ అన్ని తెలుసు, కానీ ఎందుకు వైలేషన్ చేస్తున్నాం సార్? ఇలాంటి వైలేషన్ చేయకుండా లెట్ దెమ్ టేక్ ఎ స్టెప్. అధికారులు భయపడాలి. రైట్. మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ వెయిట్. సో మొత్తం మీద నిర్మాణం పూర్తయింది, 100 కోట్లు ఖర్చు అయ్యాయి.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి? గత ప్రభుత్వం దీనిని ప్రభుత్వ అతిథి గృహాలు, స్టార్ హోటల్గా అభివర్ణించింది. కానీ వాస్తవ రూపం చూస్తే గనక ఈ రెండు ప్రయోజనాలకు ఇది సరిపోతుందా అనేటువంటి సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక ఒక స్టార్ హోటల్గా దీన్ని నడపాలంటే కనీసం 100 నుండి 150 గదులు ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నవి కేవలం 12 సూట్లు. ఈ 12 సూట్లతో ఒక హోటల్ను వాణిజ్యపరంగా లాభసాటిగా నడపడం అసాధ్యమని పర్యాటక రంగ నిపుణులు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. దీని నిర్వహణ ఖర్చే నెలకు 25 నుంచి 30 లక్షలు అవుతుందని ఓ అంచనా. అంటే ఏడాదికి దాదాపు 4 కోట్లు కేవలం మెయింటెనెన్స్కి అవసరం అవుతుంది. ఇక ఈ ఖర్చును 12 గదుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో భర్తీ చేయడం కష్టం. ఈ కారణంగానే దేశంలోని ప్రముఖ హోటల్ గ్రూపులు సైతం దీన్ని లీజ్కు తీసుకుని నడపడానికి కూడా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. సరే, ఇక హోటల్గా కాకుండా ప్రభుత్వ అతిథి గృహంగా వాడదామా అంటే అది సమంజసంగా కనిపించడం లేదు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీల కోసం అని చెప్తున్నా అలాంటి పర్యటనలు ఏడాదికి 1-2 కంటే కూడా ఎక్కువగా ఉండవు. మిగిలిన 360 రోజులు కూడా ఈ 100 కోట్ల భవనాన్ని ఖాళీగా ఉంచి దాని నిర్వహణకు కోట్లు ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృధా చేయడమే అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ భవనాలను ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చాలనే ప్రతిపాదన వచ్చినా దానికి అనేక అడ్డంకులున్నాయి. ఒక విలాసవంతమైన నిర్మాణాన్ని కార్యాలయంగా మార్చడం దాని స్వరూపాన్ని దెబ్బతీయడమే కాక ఆచరణలోనూ అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిగా రిషికొండ వివాదంలో ఆర్థికపరమైన అంశాలతో పాటు చట్టపరమైనటువంటి చిక్కులు కూడా ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ఉల్లంఘనపై మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వాటి ఇందాక కార్తిక్ గారు కూడా చెప్పారు. పర్యావరణాన్ని, తీర ప్రాంత జీవ వైవిధ్యాన్ని కూడా పరిరక్షించేందుకు ఈ నిబంధనలు ఉద్దేశించబడ్డాయి. అయితే రిషికొండ ప్రాజెక్టులో కొండను తొలిచిన విధానం, చేపట్టిన నిర్మాణాల విస్తీర్ణం సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయించారు. రైట్, ప్రస్తుతం విశాఖ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నారు తప్ప ఎక్కడ మిస్టేక్ జరిగింది, అధికారులు అప్పుడు ఉన్నారు కదా, ఆ ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అసలు మిస్టేక్ జరిగిన వాళ్ళని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ కార్తిక్ గారు అంటున్నారు. సో చంద్రశేఖర్ ఏమంటారు? ప్రస్తుతం విశాఖలో దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? రైట్ చందు, చూసుకుంటే ఏదైతే విశాఖ సాగర తీరానికి, భీమిలి తీరానికి ఆనుకొని ఉన్నటువంటి ఋషికొండ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఋషికొండలో పూర్వకాలంలో ఋషులు తపస్సు చేసేవాళ్ళు, మునులంతా కూడా తపస్సు చేసేవాళ్ళు అనేది అయితే ఒక దేనికన్నా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గడిచిన 2019 ముందు ఋషికొండ సాగర తీరానికి ఉన్నటువంటి ఏదైతే ఋషికొండ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఏపీ టీడీసీకి సంబంధించినటువంటి భవనాలంతా కూడా ఉండేవి. అక్కడ పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు వచ్చేవాళ్ళు. పర్యాటకులంతా కూడా సేవ చేయడం పాటు దాంతో రాష్ట్రానికి పూర్తిగా కూడా లాభదాయకంగా ఉండేది. అయితే 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఋషికొండ భవనం ఉందో ఆ ఋషికొండలో ఉన్నటువంటి ఏపీ టీడీసీకి సంబంధించినటువంటి భవనాలను తొలగించి ఆ ప్రాంతంలో విలాసవంతమైనటువంటి దాదాపు 500 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఒక విలాసవంతమైనటువంటి 12 గదులతో కూడినటువంటి ఒక భవనాన్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూసుకుంటే ఆ భవనం అంతా కూడా ఒక సందిగ్ధ వాతావరణంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఋషికొండ తీరంలో ఉన్నటువంటి ఏదైతే ఋషికొండ ప్రాంతంపై ఉన్నటువంటి పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పర్యాటక ప్రాంతం పూర్తిగా వైదొలగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పచ్చదనం అంతా కూడా పూర్తిగా హరించుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొండను దొలచడంతో అక్కడ ఉన్నటువంటి పూర్వకాలంగా ఏర్పడినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా పూర్తిగా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు వచ్చాయి. కొంతమంది పైన కేసులు కూడా నమోదయ్యాయి. చాలా వరకు కూడా గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఋషికొండ ప్రాంతంలో నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో
అది ఎందుకు పనికిరానటువంటి పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి భవనాన్ని ఏమి చేయాలన్నా సరే ప్రస్తుతం ఆ ప్రశ్నార్థకంగానే ఒక మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు లేదా గత ప్రభుత్వం కావచ్చు ఎందుకు నిర్మించిందనే దానిపైన అయితే ప్రస్తుతం ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 12 భవనాలు దేనికి ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా స్టార్ హోటల్ కి ఇచ్చినా సరే దాదాపు 100 నుంచి 150 గదులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా ఇతరత్ర పరిసరాలకు సంబంధించి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ లేదంటే ఇతరత్ర కార్యాలయాలకు ఉపయోగించిన కేవలం 12 గదులు ఉన్నాయి. అవి చాలా ఎక్కువగా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి వ్యయ ఖర్చు ఏదైతే ఉందో అది దాదాపు 25 నుంచి 30 లక్షలు ప్రతి నెల కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపైన ప్రస్తుత ఏదైతే ప్రభుత్వంలో 4 ప్రశ్నలు అయితే లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 4 ప్రశ్నలు కూడా ప్రస్తుతం సందిగ్ధంగానే మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రుషికొండ భవనాన్ని ఏం చేయాలనేది మాత్రం ప్రస్తుతం ఆ ప్రభుత్వం ముందైతే ఉన్నటువంటి ఒక సవాల్గానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పర్యాటక కేంద్రంగా నడపాలని దీనికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. దీన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా ఒక పునరాలోచన చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూసుకుంటే ప్రైవేట్ హోటల్గా లీజుకి ఇవ్వాలన్నా సరే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే పూర్తిగా ఏదైతే ఆ భవనానికి సంబంధించి నిర్మించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాని నాణ్యత పూర్తిగా కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది. అలాగని చెప్పేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కానీ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఇచ్చినా సరే అంత భవనం చాలా ఎక్కువ భవనం అయిపోతుంది. ఆ భవనం కూడా అంత భవనం అవసరమైనటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది. లేదా దీనికి సంబంధించి హై అండ్ టూరిజం కి సంబంధించినటువంటి డెస్టినేషన్ ఏదైతే ఉందో లేదా వెడ్డింగ్ షూట్ కి సంబంధించినటువంటిది తద్వారా వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో దాని ద్వారా కూడా నగదు రాబట్టుగా వచ్చేటటువంటి ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రుషికొండ భవనం నిర్మించిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు చాలా హడావిడిగా కూడా అప్పుడు ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రి కూడా ప్రారంభించారు. చాలా హడావిడిగా ప్రారంభించిన తర్వాత ఇది కేవలం ఆ విఐపి వివిఐపీలు కానీ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చందు రైట్ చంద్రశేఖర్, మీరు హోల్డ్లోనే ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, ఇక రుషికొండ వివాదంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు చట్టపరమైన చిక్కులు కూడా ముడిపడి ఉన్నాయి. మనం డిస్కస్ చేసినట్టుగా ముఖ్యంగా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనల ఉల్లంఘనపై మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పర్యావరణాన్ని, తీర ప్రాంత జీవ వైవిధ్యాన్ని కూడా పరిరక్షించేందుకు ఈ నిబంధనలు ఉద్దేశించబడ్డాయి. అయితే రిషికొండ ప్రాజెక్టులో కొండను తొలిచిన విధానం, చేపట్టిన నిర్మాణాల విస్తీర్ణం సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి కూడా. ఇక ఇప్పుడు ఈ భవనాల వినియోగంపై మరో చట్టమైనటువంటి సమస్య తలెత్తుతోంది. హోటల్ గ్రూపులు సూచిస్తున్నట్లుగా కూడా ఈ ప్రాజెక్టును లాభసాటిగా మార్చాలంటే అదనపు నిర్మాణాలు చేపట్టాలి, అంటే గదుల సంఖ్యను పెంచాలి. కానీ సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో కొత్తగా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. ఇది ప్రభుత్వానికి ఇరకాటమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తోంది. ఒకవైపు ప్రస్తుత నిర్మాణాలతో ప్రాజెక్టు వాణిజ్యపరంగా విజయవంతం కాదు, మరోవైపు అదనపు నిర్మాణాలు చేపట్టేందుకు చట్టం అంగీకరించదు. ఈ చట్టపరమైన సంక్లిష్టత ప్రాజెక్టు రూపకల్పన సమయంలో సరైన ముందు చూపు లేకపోవడాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ అనుమతులు, చట్టపరమైన నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనేటువంటి విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పల్లా కార్తిక్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. కార్తిక్, చెప్పండి, ఈ రిషికొండకి సంబంధించి ఇంకా మీరేం డిస్కస్ చేయాలనుకుంటున్నారు? ఆ ప్యాలెస్ నా దృష్టిలో ఏంటంటే స్ట్రక్చర్ వైజ్ చూస్తే మటుకు ఎక్సలెంట్ గా ఉంది. కానీ రెవెన్యూ జనరేట్ చేయడం అంటే ఎలా కాదన్నా పర్ మంత్ కి 10 crores అది మనకి రావాలి. 10 crores అంటే పర్ ఇయర్ కి ఎలా కాదన్నా మనకి ఒక 100 crores ప్లస్ రావాలి. అంటే 5 years లోనే బ్రేక్ ఈవెన్ దాటాలి. అంటే ఈ బ్రేక్ ఈవెన్ దాటాలంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి టారిఫ్ తీసుకున్నా, రెస్టారెంట్స్ తీసుకున్నా హైయెస్ట్ రేట్ అనేది ఒక 10,000 20,000 ఉంటుంది, 25,000 30,000 ఉంటుంది. ఇలా వేసుకొని నెంబర్ ఆఫ్ విజిటర్స్ మీరు రూమ్స్ చూసుకున్నా సరే ఆ టార్గెట్ రీచ్ అవ్వదు.
అంటే ఇలాంటి ఇలాంటి అంటే నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఏదైతే కంపెనీస్ టాప్ మోస్ట్ కంపెనీస్ వచ్చాయి కదా సార్, గూగుల్ ఆ CEO సుందర పిచ్చయ్య కానీ వస్తారు కదా సార్, అలా డెలిగేటర్స్ ఎవరికైనా వాళ్ళు అన్ని లక్షల కోట్లు పెడుతున్నారు కాబట్టి ఇది వాళ్ళకి లీజ్కి ఇచ్చేయమని చెప్పండి సార్. ఎందుకంటే వాళ్ళకి కూడా అంటే వాళ్ళ డెలిగేషన్స్ కానీ డెలిగేటర్ మీటింగ్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకుని వాళ్ళు పర్ ఇయర్ కింద తీసి ఇచ్చారనుకోండి సార్, ఖచ్చితంగా దానికి అవుట్పుట్ వస్తుంది. అంటే ఇది పర్యాటక రంగంలో మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ దీని స్ట్రక్చర్ ని డెమాలిష్ చేసి మళ్ళా చేయాలంటే ఇంకొక 500 crores అవ్వచ్చు, ఇంకా ప్లస్ అవ్వచ్చు. మామూలు అంటే ఎంత సామాన్యుడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఒక 10 lakhs కానీ ఇలాగ ఒక రూమ్ కి వర్క్ సార్, అంటే ఇది ఇవ్వాలంటే ఒక రూమ్ కి ఎలా కాదన్నా పర్ డేకి 10 lakhs ఎంత పే చేయాలి. అలాంటి బదులు ఇంత ఎవరైతే పెట్టుబడులు ఎక్కువ విశాఖపట్నంలో పెడతారో అలాంటి టాప్ మోస్ట్ కంపెనీస్ కి లీజ్ అవుట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ సార్. అంటే ఆ డెలిగేషన్ మీటింగ్స్ కానీ వాళ్ళ సమిట్స్ కానీ లేదంటే ఏమైనా మనకి ఇంటర్నేషనల్ టైప్స్ కానీ వాళ్ళకి యూజ్ చేసుకోమని చెప్పాలి సార్, అంతే నా పర్సనల్ ఒపీనియన్ అది. రైట్ కార్తీక్ గారు, రైట్, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చి మీ యొక్క డెసిషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మొత్తం మీద నిబంధనలు అనుమతులు అనేవి కొన్ని అవరోధాలు, అయితే ఈ వైట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ను ఎలా నిర్వహించాలి అనేది కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారింది. 100 కోట్ల ప్రజాధనం ఇప్పటికే ఖర్చయింది, దాన్ని అలా వదిలేస్తే నిర్వహణ భారంతో మరిన్ని కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. అదే సమయంలో దాన్ని వినియోగంలోకి తేవడానికి స్పష్టమైన లాభసాటి మార్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పర్యాటక కేంద్రంగా నడపడం. అయితే టూరిజం వంటి సంస్థలు ఇంత భారీ నిర్వహణ ఖర్చును భరించి దీనిని లాభాల్లోకి తీసుకురాగలవా అనేది సందేహమే అనిపిస్తోంది. ఇక రెండో మార్గం ప్రైవేటు సంస్థలకు లీజుకి ఇవ్వడం. ప్రముఖ హోటల్ గ్రూపులు ఆసక్తి చూపని పక్షంలో తక్కువ అనుభవం ఉన్నటువంటి సంస్థలకు లీజుకి ఇస్తే నిర్వహణ నాణ్యత దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందనేటువంటి వాదన కూడా వ్యక్తం అవుతోంది. ఇక మూడో ప్రత్యామ్నాయ మార్గం ప్రభుత్వ కార్యాలయాలుగా లేదా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్గా మార్చడం. ఇది ఒక ఆచరణీయమైనటువంటి మార్గంగా కనిపించినా ఇంత విలాసవంతమైనటువంటి నిర్మాణాన్ని కార్యాలయంగా వాడడంపై ప్రజా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఫైనల్గా హై అండ్ టూరిజం డెస్టినేషన్గా ప్రమోట్ చేయడం. అంతర్జాతీయ సదస్సులు, కార్పొరేట్ సమావేశాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి వేదికగా మార్చే ప్రయత్నం చేయవచ్చు. కానీ దీనికి భారీ ఎత్తున మార్కెటింగ్, ప్రచారం కూడా అవసరం. ఈ ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సిఫార్సుల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఏ నిర్ణయం తీసుకున్నా పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం రాబట్టడం, భవిష్యత్తులో ప్రజాధనం వృధా కాకుండా చూడడం ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే. బట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, భారీ ఎత్తున కూడా ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టారు. ఇక మీదట నిర్మాణాలు చేపట్టడానికి లేదు. ఉన్నదాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, పెట్టిన డబ్బు ఏదైతే ఉందో దానికి పెట్టుబడి ఎలా వస్తుందనే కోణంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే మనకి ఇప్పుడే కార్తీక్ గారు చెప్పారు, అంటే దీనికి కనుక వివిధ సంస్థలకి డెలిగేట్స్కి మీటింగ్స్కి ఇచ్చినా కూడా ఓకే అని చెప్పేసి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనేది. అసలు విశాఖ వాసుల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? నిపుణులు, మేధావులు ఏమంటున్నారు? రైట్ చందు, చూసుకుంటే ఏదైతే సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించినటువంటి నిర్మాణం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రుషికొండ దగ్గర నిర్మించినటువంటి నిర్మాణం ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో నిర్మించారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీన్ని ప్రజలంతా కూడా ప్రస్తుతం అయితే ఒక తలగొక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి నిర్మాణం ఇది దేనికోసం వినియోగిస్తారనేది మాత్రం ఎవరికి కూడా అంతు చెక్కలేనటువంటి ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచే పాలన కొనసాగిస్తారంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్పుకుంటున్నప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే అక్కడ పాలన సాగించాలా లేదా అనే దానిపైన అయితే ప్రస్తుతం ఆ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో ఆ సూచనల సలహాల మేరకు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పలు దఫాలు ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఎందుకు నిర్మించారనేది మాత్రం ఎవరికి అంతు చిక్కలేనటువంటి ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు టూరిజంగా కూడా దాన్ని డెవలప్ చేద్దామన్నది దానికి అయ్యేటటువంటి వ్యయము దాదాపు లక్షల రూపాయల్లోనే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంత పెద్ద మొత్తంలో ఆ వ్యయాన్ని వెచ్చించి టూరిజంకి సంబంధించినటువంటి వారు ఎవరైనా వెచ్చించి వస్తారా లేదనేది కూడా పూర్తిగా కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నగానే రుషికొండ విషయంలో మిగిలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి విశాఖ వాసులు ఏం చెప్తున్నారో, అసలు విశాఖ
వాసులు దీన్ని ఏ విధంగా వినియోగించాలంటున్న దానిపైన పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో చూసుకుంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వారి యొక్క సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వీరిద్దరు కూడా ఒకే తాటిపైకి వచ్చి అసలు రుషికొండ భవనాన్ని ఎవరికి ఇవ్వాలి, లేదా ఇక్కడ జరిగేటటువంటి సభలు సమావేశాల ద్వారా దానిపైన వచ్చేటటువంటి ఆ వ్యయం ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ నిర్మించినటువంటి వ్యయాన్ని ప్రస్తుతం రాబట్టుకున్నటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఎత్తాలన్నా సరే సరైనటువంటి ఆ రూములు కూడా ఎక్కువగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్టార్ హోటల్స్ ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఉంది. అయితే జిల్లా వాసులు ఏం చెప్తున్నారనే దానిపైన ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రిషికొండ వివాదం కేవలం ఆర్థిక చట్టపరమైన అంశాలకే పరిమితం కాలేదు. ఇది తీవ్రమైన రాజకీయ చర్చకు ప్రజాస్పందనకు కూడా కారణమైంది. ప్రస్తుత అధికార పక్షం ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ అవినీతికి ప్రజాధన దుర్వినియోగానికి ఒక నిదర్శనంగా చూపిస్తోంది. ముఖ్యమంత్రి నివాసం కోసమే ఇంత భారీ ఖర్చుతో ఈ ప్యాలెస్ను నిర్మించారని, ఇది వ్యక్తిగత విలాసం తప్ప ప్రజా ప్రయోజనం కాదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. విశాఖ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు అంతర్జాతీయ స్థాయి అతిథులకు వసతి కల్పించేందుకే ఈ నిర్మాణాలు చేపట్టామని, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడిగా వారు వాదిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కావాలనే దీనిపై దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని వారు విమర్శిస్తున్నారు. అయితే ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య సామాన్య ప్రజలు మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. ఒకప్పుడు తమకు అందుబాటులో ఉన్న పర్యాటక కేంద్రం ఇప్పుడు తమకు సంబంధం లేని ఒక విలాసవంతమైన కట్టడంగా మారిపోయిందని కొందరు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపంలో తాము కట్టిన డబ్బు ఇలాంటి వివాదాస్పద ప్రాజెక్టుల పాలు కావడంపై కూడా వారు అసంతృప్తితో ఉన్నారు. రైట్, ఇక రిషికొండ వివాదం పాలనా వ్యవస్థకు కొన్ని కీలకమైన గుణపాఠాలను నేర్పుతోంది. ప్రభుత్వాలు మారినా ప్రజాధనం విలువ మారదు. ఈ ప్రాజెక్టును చేపట్టిన దాని ఆవశ్యకత, ఆర్థిక సాధ్యత, పర్యావరణ ప్రభావం, చట్టపరమైన అంశాలపై సమగ్రమైన అధ్యయనం జరగాలి. పారదర్శకత, జవాబుదారీతనం ప్రభుత్వ ప్రాజెక్టులకు పునాదిగా ఉండాలి. ప్రస్తుతం రిషికొండ భవనాల భవిష్యత్తు ఏమిటి అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్రానికి, ప్రజలకు ఏది శ్రేయస్కరమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ వివాదాస్పద సౌధాన్ని ఎలాగోలా ప్రజా ప్రయోజనకరంగా మార్చగలిగితే అది ప్రభుత్వ పాలనా సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. లేని పక్షంలో ఇది ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో చెప్పేటువంటి ఒక చారిత్రక తప్పిదంగా, మన పన్నుల డబ్బుతో కట్టినటువంటి ఒక స్మారక చిహ్నంగా మిగిలిపోతుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.